హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు కీర్తిస్ అఫీషియల్. సో ఇవాళ నేను ఒక హెల్తీ లంచ్ ఐడియా అనేది షేర్ చేస్తున్నాను. సో ఇలాంటి ఐడియాస్ నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ పోషక విలువలు మీకు కూడా అర్థమై ఇన్ కేసు మీకు టైం లేనప్పుడు నా వీడియోస్ స్క్రోల్ చేసి ఏం చేయాలా అనుకున్నప్పుడు వెంటనే ఐడియాస్ వస్తాయి అనే ఉద్దేశంతో నేను ఈ ఐడియాస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కీర్తిస్ అఫీషియల్. సో ఇవాళ చూడండి, నేను లంచ్కి ఏం చేశాను. ఇది బ్రౌన్ రైస్. సో వైట్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ తీసుకుంటే మనకి షుగర్ లెవెల్స్ అనేవి చాలా స్లోగా ఉంటాయండి. అండ్ ఇది వైట్ రైస్తో కంపేర్ చేసుకుంటే బ్రౌన్ రైస్ యొక్క అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ షుగర్. డయాబెటీస్ పేషెంట్స్ అయితే బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో బ్రౌన్ రైస్తో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి క్యాలరీస్ అనేవి కొంచెం మెల్లిగా ఖర్చు అవుతాయి, సడన్ రైజ్ ఆఫ్ గ్లూకోజ్ ఉండదు. సో దీనివల్ల డయాబెటీస్ పేషెంట్స్కి ఇది చాలా బెనిఫిషియల్. ఇంకొకటి, మనము 2 పూటల్లో వైట్ అన్నం తీసుకుంటే, వైట్ రైస్ అనేది తీసుకుంటే మన క్యాలరీస్ అనేది ఎక్కువగా మన బాడీలో స్టోర్ అవుతాయి. సో దాని బదులు వైట్ రైస్ కొంచెమే కన్జ్యూమ్ చేసుకొని కర్రీస్, దాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవడం బెటర్. అండ్ ఈవెన్ రోటీస్ కూడా గుడ్ ఆప్షనే. బట్ రోటీస్ వితౌట్ యూజింగ్ ఆయిల్ కొంచెం చిన్నగా చేసుకొని తినడం అలవాటు చేసుకోవడం హెల్త్కి ఎంతో బెనిఫిషియల్ అండి. సో ఇవాల్టి కర్రీస్ చూద్దాము. సో ఇవాళ నేను వంజీరం చేశానండి. ఇది వంజీరం ఫిష్ ఫ్రై. సో ఈ వంజీరం ఫిష్లో ఓన్లీ సింగిల్ బోన్ ఉంటుంది మధ్యలో. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇన్ కేసు ఇది నాకు తెలిసి మన తెలంగాణలో ఎక్కువ దొరకదండి. బట్ తమిళనాడుకి ఇన్ కేసు మీరు వచ్చినట్లయితే, మీరు తమిళనాడులో సెటిల్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ వంజీరం ఫిష్ ఫ్రై అనేది ట్రై చేయండి. చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో అట్లీస్ట్ వీక్కి వన్స్ ఆర్ ట్వైస్ మనం ఫిష్ అండ్ చికెన్ పిల్లలకి పెట్టడం ఎస్పెషల్లీ చాలా బెనిఫిషియల్ అండి. ఎందుకంటే వాళ్ళు హైట్, వెయిట్, ఎస్పెషల్లీ 7 to 14 ఇయర్సే మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు మనం మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఈజ్ దాల్. సో దాల్లో నేను సొరకాయ వేసాను, చిన్న మ్యాంగో కూడా వేసాను. సో దాల్ మనం తీసుకుంటున్నప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే, పిల్లలు కొందరు, ఇప్పుడు సొరకాయ కర్రీ మా పాప తినదండి. సో ఇలాంటివి నేను దాల్లో ఎందుకు యాడ్ చేస్తానంటే అటు వెజిటేబుల్స్, ఇటు దాల్ 2 కవర్ చేసినట్టు ఉంటుంది. సో మీరు ఇన్ కేస్ మీ పిల్లలు ఉన్నట్లయితే తప్పకుండా దాల్లో కొన్ని వెజిటేబుల్స్, మీ పిల్లలు తినని వెజిటేబుల్స్ యాడ్ చేయండి. లైక్ క్యాబేజ్ కానీ, సోరకాయ కానీ, మ్యాంగో కానీ, ఏదైనా పర్లేదు. అండ్ ఇక్కడ చెన్నైలో తెలిసిందండి నాకు ఈ విషయము. పంప్కిన్ యూసేజ్ ఇన్ దాల్ వీళ్ళకి చాలా అలవాటైన రెసిపీ. సో ఇన్ కేస్ మీకు ఫుల్ రెసిపీ కావాలంటే నేను షేర్ చేస్తాను. సో దాల్లో మాత్రం మనం పంప్కిన్ యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్, ఇవాళ నేను క్యాబేజ్ శనగపప్పు కర్రీ చేశాను. సో ఈ క్యాబేజ్లో శనగపప్పు మంచి కాంబినేషన్, టేస్ట్ కూడా బాగుంటుంది. బట్ ఐ నో క్యాబేజ్ చాలా మందికి ఇష్టం ఉండదని నాకు తెలుసు. నేను కూడా చాలా తక్కువగానే తింటానండి, చాలా, టు బి వెరీ ఫ్రాంక్. బట్ ఇన్ కేస్ మీకు పిల్లలు ఉంటే మాత్రం ఈ క్యాబేజ్ అనేది దాల్లో మిక్స్ చేస్తే, దాల్ చేసేటప్పుడు క్యాబేజ్ వేస్తే పిల్లలు కూడా ఆటోమేటిక్గా తింటారు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నట్స్ మనం అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే యూజ్ చేస్తే మనకి వాట్ వి సే సాల్ట్స్ అనేవి బాడీలో కరెక్ట్గా ఉంటాయి. అండ్ ఇన్ కేస్ మీకు గుర్తు లేనప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళినా కూడా చాలా మంచిదండి. గుర్తున్నప్పుడు, ఆకలైనప్పుడు వెంటనే ఆ బాక్స్ తీసి ఒక 2-3 నట్స్ తింటే బెటర్. ఆ చిప్స్ ప్యాకెట్స్, జంక్ ఫుడ్ బదులు ఇలా మీరు నట్స్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్తే చాలా మంచిదండి. ప్లీజ్ ఫాలో మై టిప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాలడ్ అండి. సో ఇది వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బెనిఫిషియల్. ఎందుకంటే వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు క్యాలరీస్ అనేది చాలా తక్కువగా కన్జ్యూమ్ చేసుకోవాలి. సో ఇలాంటి సాలెడ్స్ మనము లంచ్ ముందు, డిన్నర్ ముందు ఒక ½ an hour ముందు చేస్తే మన స్టమక్ అనేది ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ మనం ఇంటేక్ కూడా చాలా తక్కువ అవుతుంది. నేను కూడా ఇప్పుడు పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ జర్నీలోనే ఉన్నాను. సో నేను లంచ్ ముందర, డిన్నర్ ముందర ఒక ½ an hour ముందు నేను ఈ సాలెడ్ అనేది కన్జ్యూమ్ చేస్తాను.
తీసుకుంటాను. దానివల్ల నాకు ఫిల్లింగ్గా ఉంటుంది, అన్ని న్యూట్రియంట్స్ అనేవి అందుతాయి, యాజ్ వెల్ యాజ్ ఐ విల్ బి వెరీ ఎనర్జెటిక్ అండ్ క్యాలరీస్ కూడా తినేటప్పుడు లోగా ఉంటుంది. సో ది సలాడ్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్లీజ్ డూ ఫాలో ఇట్. అండ్ ఇవాల్టి ఫ్రూట్ వచ్చేసి నేను ఆరెంజ్ పెడుతున్నాను. సో ఆరెంజ్ వీ ఆల్ నో దట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ వైటమిన్ సి. సో మీరు డైలీ డిఫరెంట్ ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. డైలీ ఒకటే యాపిల్, పొమగ్రనేట్ కాకుండా వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్రూట్స్ ట్రై చేయండి. కివీ ఆర్ డ్రాగన్ ఫ్రూట్ ఆర్ ఆరెంజెస్, గ్రేప్స్, సీజనల్ ఫ్రూట్స్ కూడా ఎక్కువగా మనం తీసుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ నేను ఇచ్చే టిప్ ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్, ఏదైనా ఫ్రూట్స్ ఆఫ్టర్ 7 PM అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే దీంట్లో కూడా న్యాచురల్ షుగర్స్ ఉంటాయి అండ్ ఈజీగా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి. సో అప్ టు 6 or 6:30 PM వరకు ఫ్రూట్స్ తినడం అనేది స్టాప్ చేసేయాలి. సో దట్ ఈస్ మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్. ఓకే, అండ్ దిస్ ఇస్ మై లంచ్ ఐడియా. ఐ హోప్ నా వీడియోస్ చూస్తూ మీకు మంచి ఐడియాస్ వస్తున్నాయని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీర్తిస్ అఫీషియల్ ఫర్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. సో నేను హెల్దీ రెసిపీస్తో పాటు డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కవర్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.